రామాయణంలో ఒక అత్యంత శ్రేష్టమైన కథ ఉంది. అదొక అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. దశకంఠుడు ఎప్పుడైతే నేల కొరిగాడో, మరణశయ్యపై పడుకున్నాడో, రావణుడు ఆకర్షణలు లెక్కబెడుతున్నప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పారు: ఓ లక్ష్మణ, రావణుడి దగ్గరకు వెళ్ళు. అక్కడికి వెళ్లి తన నుండి కొంత జ్ఞానాన్ని పొందు అని. తను ఒక మహాజ్ఞాని. తన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందేందుకు ఇది గొప్ప అవకాశమని. లక్ష్మణుడు అది ఒప్పుకోలేదు. శ్రీరాముడు నచ్చచెప్పిన తర్వాత లక్ష్మణుడు రావణుడి దగ్గరకు వెళ్ళాడు. రావణుడు తన దగ్గరకు వెళ్లి తనతో చెప్పాడు: నా సోదరుడు మీ నుంచి జ్ఞానాన్ని పొందమని చెప్పారు అని. రావణుడు ఏం మాట్లాడలేదు. మీలో చాలా అహంకారం ఉందని లక్ష్మణుడు అన్నాడు. ఎందుకంటే మృత్యుశైపై ఉన్నారు, అంతిమ గడియలు లెక్క పెడుతున్నారు, అయినా కూడా ఇంత అహంకారమా అని. రావణుడు చెప్పాడు: మీ సోదరుణ్ణి రమ్మని చెప్పు అని. శ్రీరాముడు వచ్చాడు. రావణుడి పాదాల చెంత నిలబడి ఆయన తన చేతులు జోడించాడు. ఇలా అన్నాడు: ఏ మహాపండిత రావణ, మీరు మహాజ్ఞానులు, దయచేసి కొంత జ్ఞానాన్ని మాకు అందజేయండి అని. రావణుడు ఎంతో వినయంగా ఆయన మాట విన్నాడు. ఎంతో వినయంగా క్షమాపణ కూడా అడిగాడు. అప్పుడు ఈ ప్రపంచానికి అత్యంత శ్రేష్టమైన ఉపదేశం దొరికింది. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? రాముడు అలాగే లక్ష్మణుడు ఇద్దరిలోనూ తేజస్సుంది. ఇద్దరు అత్యంత శ్రేష్ఠులు, వీరులు, బలవంతులు కూడా. కానీ శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారు. ఎందుకంటే ఆయనలో వీరత్వం ఉంది, సాహసం ఉంది, ఇంకా వాటితో పాటు మరో ముఖ్యమైన గుణం కూడా ఉంది. ఆ గుణం ఏమిటంటే వినయం. ఇది ఎంతో శ్రేష్టమైన గుణం. మీతో ఎవరైనా కటువుగా మాట్లాడితే వారికి వినయంగా సమాధానం చెప్పచ్చు. ఈ వినయం ఎటువంటి భావం అంటే అది కోమలంగా ఉంటుంది, కానీ అంతే భయంకరమైన శస్త్రం కూడా. అది ఎటువంటి శస్త్రం అంటే అందరినీ నిరాయుధులను చేసేయగలదు. ఒకవేళ మీరు జ్ఞానులయ్యి వినయం కూడా ఉంటే అప్పుడు మీరే విజేతలు. ఒకవేళ మీరు జ్ఞానులయ్యి వినమ్రులైతే గనుక అప్పుడు మీరు మహాజ్ఞానులవుతారు. కాబట్టి ఈ వినయానికి మనసులో స్థానమివ్వండి. అలాగే ప్రేమగా చెప్పండి: రాధా కృష్ణ.